స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా 6 గ్యారంటీ హామీలతో వచ్చిన ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంకి 2 గ్యారంటీ పథకాలు అయితే ఇంప్లిమెంట్ చేశారు. ఆ రెండిట్లో ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ చాలా బాగుంది, కానీ ఈ మహాలక్ష్మి పథకం అనేది మా ఇళ్లలో మా బతుకుల్లో చీకట్లు నింపుతున్నాయని చెప్పేసి విమర్శలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా చూస్తే ఏదైతే ఈ బస్సుల్లో మొత్తం మహిళలు ఎక్కడం వల్ల మా ఆటో కార్మికుల బతుకులన్నీ రోడ్ల మీద పడ్డాయి, మాకు జీవనం వెళ్తలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాం అక్కడ ప్రతి ఒక్క ఆటో మీద రేపు ఆటో బంద్ అని చెప్పి పిలిపిస్తూ ఆ ప్రచారం కోసం అనేది చేస్తా ఉన్న పరిస్థితి చూస్తున్నాం. ప్రతి ఒక్క ఆటో మీద ఆటో కార్మికులందరూ కూడా మా బంద్కి సహకరించాలి అని చెప్పేసి ఇవాళ అన్ని ఆటోల మీద కూడా రాసుకుంటూ వారి ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం మనం. ఇవాళ ఏదైతే ఈ ఎక్కువగా ఆటోలను ఆశ్రయించే మహిళలంతా కూడా ఇవాళ ఉచిత ప్రయాణం పెట్టడం వల్ల, బస్సుల్లో ప్రయాణించడం వల్ల మాకు తీవ్ర ఇబ్బంది అవుతుంది, మా ఇంటికి కనీసం ఇంట్లో గూడు కూడా వెళ్ళని పరిస్థితి అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఆటో కార్మికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏంటి సమస్య ఏంటి, దేనికోసం మీరు ఇవాళ అన్ని ఆటోల మీద ఆటో బంద్ రేపు అని చెప్పేసి రాస్తున్నారు? మహాలక్ష్మి పథకం పెట్టడం వల్ల మా ఆటో కార్మికులకు తిండికి ఇంట్లో ఇవ్వడానికి ఎలాంటి డబ్బులు ఎలాంటి ఇబ్బంది అవుతుంది మాకు పెట్టిన స్టార్ట్ అయిన కాంచాలి. ఇప్పటి వరకు మేము ₹1 సుధా ఇంటికి తీసుకెళ్తలేము. కాబట్టి మేము రేపు బంద్ పెట్టాలని మేము అందరం నిర్ణయించుకున్నాం. కాబట్టి రేపు బంద్ పెడతాను, ఆటోలు రేపు బంద్ పెడతాను. వరంగల్ జిల్లా మొత్తం ఆటోలు మొత్తం బంద్ పెడతాను. మహాలక్ష్మి పథకం చేయబట్టి లేడీసు జెంట్స్ సుధా మా ఆటోలలో ఎక్కుతలేరు. వాళ్ళు సుధా పోతారు, భార్య భర్తలు కలిసి ఇద్దరు పోతారు కాబట్టి మా ఆటోలలో ఎక్కుతలేరు కాబట్టి మేము రేపు బంద్ చేస్తున్నాం అని చెప్పి ఆ యొక్క మనవి. ఎలా ఉంది అంటే గతంలో ఎలా ఉండేది, పథకం వచ్చిన తర్వాత ఎలా ఉంది? గతంలో అంటే అన్న మేము పొద్దున్న వెళ్ళి సాయంత్రం లోపు ఆడుతూ పాడుతూ ₹1000 800 ₹1000 ఇంటికి పట్టుకొని పోయేదన్న. ఈ మహాలక్ష్మి పథకం పెట్టిన కాడ నుండి కనీసం ఒక ₹100 డీజిల్ ఖర్చుల మందం కూడా వెళ్తలేదన్న. పొద్దున్న నుండి సాయంత్రం వరకు కష్టపడ్డా కూడా డీజిల్ ఖర్చుల మందం వెళ్తలేదన్న. గవర్నమెంట్ 6 హామీల పథకాలు పెట్టింది కరెక్టే అన్న, మంచి ప్రజల గురించి ప్రజల లబ్ధి గురించి ఆలోచించి పెట్టిళ్ళు కాదంటలేం కానీ అన్న. ఈ పథకాల ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది, ఎంతమంది నష్టపోతారు, ఎంతమంది లాభపడతారు, ఇవి ఆలోచించాలి కదా అన్న మనం. అయితే ఇంకో విషయం, ముఖ్య విషయం ఏంటిదన్న అంటే ఆటో అందరం ఫైనాన్స్లలో తీసుకున్నామన్న. ఆటో ఫైనాన్స్ తీసుకొని కనీసం ఇప్పుడు ఆటో ఫైనాన్స్ అన్న 9,000 చిల్లర ఉన్నదన్న. అందరం స్కూళ్ళు పిల్లలు అన్ని రూమ్ రెంట్లు 5,000 3,000 నుంచి 5,000 లోపు ఉన్నదన్న. దీని గురించి తగు చర్యలు తీసుకొని ఇప్పుడు అన్న రోజుకు ₹100 చెప్తున్నాము, నెలకు 9,000 ఎట్లా కట్టగలుగుతాం అన్న. ఈ బస్సులు వేసిన కానీ అందరు లేడీస్ 70% ఆటోలల్లో తిరిగేటోళ్ళు అన్న. లేడీస్ తిరగకపోవడం వల్ల మా ఆటో వాళ్ళ పరిస్థితి ఎట్లా అంటే రోజు దినగండంగా మారిందన్న. దేని గురించి అంటే మొన్నటిదాకా ఓలో ఊపర్ ర్యాపిడో సంస్థలు వచ్చినాయి, ఒక 50% ఆటోలు పడిపోయినాయి అన్న. ఇప్పుడు ఈ ఒక మహాలక్ష్మి పథకం ద్వారా మొత్తం మూలిగే నక్క మీద తాటిబండు పడ్డట్టు మా పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉన్నదన్న. ఒకసారి చూడండి మీరు, లైను అక్కడి నుంచి 100 ఆటోలు కూడా ఉన్నాయి. ఏంటిదన్న అంటే రేపు మాది బంద్ ప్రకటన ఉన్నదన్న. మా వాళ్ళు అందరూ కలిసి ఏక తాటిపై ఇక్కడికి వచ్చి బంద్ ప్రకటించి మా బాధలు ఏంటిది, మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా బాధలు పట్టించుకొని ఇప్పుడు అన్న ఆడోళ్లకు ఫ్రీ బస్ సౌకర్యం పెట్టిళ్ళు. దీనివల్ల కూడా కొంతమందికే లబ్ధి చేకూరుతుంది అన్న. ఊళ్ళ పంటి ఉండేటోళ్ళు 1 రోజు 2 రోజులు అటు ఇటు పోతారు, రోజు పోయేటోళ్ళకే ఇది లబ్ధి కూరుతుంది. బిజినెస్ మ్యాన్లకు వీళ్ళకు జాబులు ఉన్న వాళ్ళ వరకు గవర్నమెంట్ జాబ్ వరకే కూర్చుంటుంది. మామూలుగా మా అటువంటి పరిస్థితుల్లో అన్న మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 నుంచి 12 లక్షల మంది ఆటో డ్రైవర్లు పైచిలుకున్నారన్న. 10 నుంచి 12 డ్రైవర్ల పైచిలుకున్నారు. ఇవి ఒక మా 10 నుంచి 12 మంది కడుపు కొట్టుడు కాదు, మా భార్య పిల్లలు వీళ్ళు కలిసి కనీసం ఎంత లెక్కేసుకున్నా కూడా 75-80 లక్షల మంది ఉన్నారన్న. అందరి కడుపు మీద కొట్టుడు అవుతుంది అన్న. ఈ బాధ ఒకటి అర్థం చేసుకొని మా గురించి దీన్ని ఏం చేస్తారు, మీరు ఏ విధంగా మాట్లాడతారు, ఇదొకటి మా గురించి మాట్లాడాలని. ముఖ్యంగా ఇదే అన్న, మహాలక్ష్మి పథకం వల్ల మా జీవితాలు మాత్రం ఘోరంగా తయారైనాయి. వాళ్ళు చూస్తున్న మా జీవితాలు అయితే చాలా దారుణమైన పరిస్థితికి వచ్చాయి. ఇవాళ ఇప్పటికే ఓలా అలాంటి పథకాలు వచ్చేసి, అలాంటి ట్రావెల్స్ వచ్చేసి మమ్మల్ని సగం దెబ్బతీస్తే ఇప్పుడు మహాలక్ష్మి పూర్తిగా దెబ్బతీస్తుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మరి అలా గవర్నమెంట్ పబ్లిక్ని దృష్టిలో పెట్టుకుని, ప్రజలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ క్షేమం కోసం తీసుకొచ్చిన పథకాలని చెప్పి చెప్తా ఉంది. మరి మీరు ఈ రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఒక్కడే విన్నవించుకుంటున్నాం. మీరు మహాలక్ష్మి పథకంలో అమలు చేసి 6 హామీలలో ఉచిత బస్సు ప్రయాణాన్ని విరమించుకొని ఓన్లీ వరంగల్ జిల్లాలోనే 35,000 పైచిలకు ఆటో డ్రైవర్ నివసిస్తున్నారు.
దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని 30,000 కుటుంబాలు రోడ్డు మీద పడకుండా 35,000 కుటుంబాల జీవనోపాధి కల్పించాలని కోరుకుంటూ మీరు ఇచ్చిన హామీలో మహిళలకు ఉచిత ప్రయాణం అంటారు. అయ్యా ఇలా గవర్నమెంట్ సర్వేలో ఎక్కువ మంది ఉన్నారు ఉపాధి పొందేటోళ్ళు, మా నిరుద్యోగులకు లేదు. ఉపాధి హామీల కూలీల పోయే కార్మికులకు ఇది లబ్ధి పొందటం లేదు. దీనివల్ల చాలామంది నష్టపోతారు. అటు ఒక రోజు చేసుకుంటే ఇంట్లోకి తిండికి తీసుకోపోవడానికి చాలా కష్టంగా ఉంది. 100 నుంచి 200 రూపాయలు సంపాదించిన ఇబ్బందిగా ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారు మా యొక్క విన్నపాన్ని మన్నించి, ఇప్పటికే ఓలా ఊబర్ ఆటోలు చేయబట్టి సగం లబ్ధి జీవనోపాధి కోల్పోయినాం. ఇప్పటికీ మహాలక్ష్మి పథకం చేసి పూర్తిగా రోడ్డు మీద పడ్డాం. ఇంతమంది కార్మికులు రోడ్డు మీద పడి వాళ్ళ కుటుంబాలు ఆగం కాకుండా ముఖ్యమంత్రి గారు, అలాగే మా వరంగల్ జిల్లా చెందినటువంటి కార్మికుల పక్షం ఉండే నాయకురాలైన కొండశ్రీ గారికి మా తరపున మేము వినియోగించుకుంటాం. అమ్మ తల్లి, మీరు మా కార్మికుల కష్టాలు తెలిసిన వాళ్ళు, మీరు మా కష్టాలను మీరు ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీ సమావేశంలో విన్నవించి మా అందరూ దయచేసి మా కార్మికులు రోడ్డు మీద పడకుండా మా కార్మికుల పక్షాన నిల్చోవాలని చెప్పి ప్రతి ఒక్క నాయకుడిని మేము కోరుకుంటున్నాం. ఇవాళ ఇంత సమస్య వచ్చినా ఏ ఒక్క నాయకుడు కార్మికుల పక్షాన మాట్లాడలేదు. మన డ్రైవర్లందరూ కూడా గమనించాలి దీన్ని. మనం పార్టీలకు అతీతంగా మన కార్మికులం, మన కష్టానికి మనమే ఉండాలి తోడు అని ప్రతి ఒక్క కార్మికులు గమనించి ఏ నాయకుడిని అయినా కానీ మనం పోయి వేడుకోవాలి. కానీ అలాంటి ఇంతమంది 30,000 మంది ప్రజలకు కార్మికులు ఉంటే ఒక్క నాయకుడు ఈ మహాలక్ష్మి పథకమైన ఉచిత బస్సు పైన స్పందించలేదు. అయ్యా, ప్రతి ఒక్క నాయకుడిని వినియోగించుకుంటున్నాం. మా యొక్క కార్మికుల బాధలు మీరు రోడ్డు మీద వచ్చి చూడండి. ఇవాళ ఒకరు ఫైనాన్స్ కట్టలేక మందు తాగి తిండి లేక ఎంత ఆగమనం చెందుతారో రోడ్డు మీద వచ్చి మీరు గమనించండి అయ్యా. ఈ విధంగా మేము ముఖ్యమంత్రి గారు వినియోగించుకుంటాం. మేము కూడా ప్రజలమే, మేము ఓట్లేసాం. కానీ ఆటో నడుపుకుంటూ బతికే కార్మికులం. కానీ మా బతుకులు చూడండి, ఇవాళ ప్రతి ఉదయం తెల్లారుతూనే వరుసగా బుకింగ్ అయిపోయే ఆటోలన్నీ కూడా క్యూ కట్టి ఉత్తగా నిలబడ్డాయి. మా బతుకులు ఎలా ఉన్నాయి? కాబట్టి ప్రభుత్వం ఆలకించి మా పట్ల కూడా ఏదైనా ఒక చర్య తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఒక ఆటో కార్మికుడు ఉన్నాడు. ఏంటి బాబు, ఏంటి మీ ఆటో, ఏంటి మీ ఆవేదన ఏంటి? ఎటు వెళ్తున్నారు ఆటో ఇప్పుడు? ఆటో వట్టిగా తిరుగుతున్నాం సార్, వట్టిగా తిరుగుతున్నాము. ఫ్యామిలీని దించుకోవడానికి కూడా మాకు డీజిల్ పైసలు లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు ఏంటంటే 1,00,000 రూపాయల జీతము హెడ్ మాస్టర్ తీసుకుంటుంది. ఆమెకు క్యాబ్ మాట్లాడుకున్నది. క్యాబ్లో నలుగురు పాతల క్యాబ్ మాట్లాడుకుని ఒక 4 టీచర్లు 1,00,000 రూపాయలు ఎత్తుకున్న జీతం టీచర్ కూడా నలుగురు కలిసి ఒక స్కూల్కు పోయి వాళ్ళు చెప్పుకున్నా. కానీ 1,00,000 రూపాయల జీతం తీసుకునే మేడం కూడా ఇలా ఫ్రీగా బస్సులో పోతుంది. ఆ క్యాబ్ కూడా ఏం కావాలా? మా బతుకులు కూడా లేవు మంచిగా, మా బతుకు కూడా బాగాలేదు. మాకు ఆటో ఫైనాన్స్ మీరు ఇచ్చే సంవత్సరానికి 12,000 ఎందుకండి? మాకు నెలకు వచ్చేసి 10,000 రూపాయలు మా ఫైనాన్సే పోతుంది ఆటో. వాడు నిన్న వచ్చిండు ఫైనాన్స్ ఆఫీసర్ తీసుకోవడానికి, కాలేలు మొక్కిన సార్ మా రేవంత్ రెడ్డి అన్న మాకు న్యాయం చేస్తాడు, మేము ఆగాడి అని చెప్పి కాలేలు మొక్కిన తర్వాత వాడు ఒక్క అవకాశం ఇచ్చిండు. సరే, ఆ అవకాశాన్ని మేము ఉపయోగించుకోవాలనుకుంటున్నాము. మరి ఏం న్యాయం చేస్తారో చేయండి రేవంత్ రెడ్డి అన్న, మీకు ధన్యవాదాలు చెప్తానా. మాకు న్యాయం చేకూర్చాలి. ఇప్పటికీ 10 రూపాయలు సంపాదించుకోవాలనుకుంటే వరంగల్ నుండి హనంకొండకు పోతే 10 రూపాయలు కూడా లేవు. ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క అయినే పురుషుడు కార్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి. మగవాళ్ళు బండ్ల మీద పోతున్నారు, కారు మీద పోతున్నాడు. మాకు బతికేదే మేము మహిళల మీద. హాస్పిటల్కి వచ్చేటోళ్ళు కూడా ఫ్రీ బస్సు ఎక్కుతున్నారు. మరి మమ్మల్ని ఆలోచించాలి కదా. ఇప్పుడు 1,00,000 రూపాయల జీతం తీసుకునే మేడం కూడా ఇవాళ బస్సులో పోతుంది. క్యాబ్ కూడా ఆగమైండు, ఆటో ఆగమైంది, స్కూల్ వాళ్ళు కూడా ఆగమైండు, టీచర్లు. మేము ఏం చెప్పుకోవాలి? ఎవరి బాధ ఎవరికి చెప్పుకోవాలండి? మీరే కదా మాకు, మేము ఓటేసింది ఎవరికి? మాకు కూడా న్యాయం చేయాలి. మీరు ఇంత సహకరించకపోతే మమ్మల్ని నాగం చేస్తారా? మేము ఓటేసింది ఎందుకు? మీకు ఎందుకు వేసినాం ఓటు? ఇవాళ చూస్తున్నాం, మేము ఓటు వేసింది మీకే రేవంత్ అన్న. కానీ మా జీవితాల గురించి, మా బతుకుల గురించి, మేము ఎలా బతకాలి అవన్నీ కూడా ఒక ఆలోచన చేయాలి. ఇవాళ మా ఫైనాన్స్లే ప్రతి నెల 10,000 రూపాయల పైసలకు మేము కడుతున్నాం. ఇవాళ మా పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాలన్నా, వాళ్ళకు ఫీజులు కట్టాలన్నా, వాళ్ళకి బట్టలన్నా, తిండి అయినా ఏదైనా మాకు చాలా సమస్యగా మారింది. ఈ మహాలక్ష్మి పథకం రాకముందు మాకు కాస్త డబ్బు ఉండేది, డబ్బు సంపాదించుకునే వాళ్ళం. ఇవన్నింటినీ ఎలా తీసుకుంటూ బతికినెల్ల తీసేవాళ్ళం. కానీ వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, దయనీయంగా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఆలోచించాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, మీరు అందరి పట్ల ఆలోచిస్తున్న మీరు ఇవాళ మా ఆటో కార్మికుల పట్ల కూడా ఆలోచించాలి. మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత
మీదే అయ్యా అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు వేడుకుంటున్న పరిస్థితి చూస్తున్న మొత్తానికైతే 16/12/2023 నాడు ఆటోలు బంద్ చేయండి, మన ఆవేదనను వెలిగెక్కండి, మన ఆవేదన మన నిజరణను తెలియజేయండి ప్రభుత్వాన్ని, మన బతుకులను కాపాడుకునే ప్రయత్నం లోపల అందరూ ఏకతాటిపై నిలవాలని చెప్పేసి అని ఇవాళ ఆటో కార్మికులంతా కోరుతున్న పరిస్థితి. ఇక్కడ వరంగల్ చౌరస్తాలనే కాకుండా అంతటా ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో నరేంద్ర న్యూస్ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.